వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే ఐఎమ్ గోయింగ్ టు షో యూ స్ప్రౌట్స్ దోశ ఎలా చేయాలో రోజు మీకు చూపించబోతున్నాను. ఈజీ అండ్ హెల్దీ. సో ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దామా మరి. స్ప్రౌట్స్ హోల్ గ్రీన్ మూవ్ నేను 1.5 కప్ తీసుకుంటున్నాను. సో మీ క్వాంటిటీని వేసుకొని మీరు తీసుకోండి. సో ఇప్పుడు మనం బ్లెండర్లో యాడ్ చేసుకున్నాము. సో ఇలా బ్లెండర్లో యాడ్ చేసుకున్నాము కదా. అండ్ నెక్స్ట్ రైస్ 1/3/4 కప్ రైస్ ముందుగా సోక్ చేసుకోవాలి 2-3 అవర్స్ అలా. సో ఇప్పుడు మనం బ్లెండర్లో యాడ్ చేసుకున్నాము జస్ట్ బైండింగ్ కోసం. అండ్ నెక్స్ట్ గ్రీన్ చిల్లీ 2 గ్రీన్ చిల్లీ తీసుకుంటున్నాను. మీకు స్పైస్ కావాలంటే ఒక 2 ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ జింజర్, ఫ్రెష్ జింజర్ 1 ఇంచ్ యాడ్ చేస్తున్నా. అండ్ క్యూమిన్ సీడ్స్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. అండ్ టేస్ట్ సాల్ట్. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకున్నాము, బ్లెండ్ చేసుకున్నాం. సో బ్లెండ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము, ఒకసారి మిక్స్ చేసుకున్నాం. సో మనం ఇప్పుడు లైట్గా వాటర్ యాడ్ చేసుకున్నాము, లెస్ వాటర్. అండ్ నెక్స్ట్ కొరియాండర్ లీవ్స్, సమ్ కొరియాండర్ లీవ్స్ యాడ్ చేస్తున్నాను. సో ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం స్మూత్గా బ్లెండ్ చేసుకున్నాము. సో మనకి బ్లెండ్ అయిపోయింది. ఇప్పుడు మనం చూద్దాము, ఒక బౌల్లోకి తీసుకున్నాం. సో ఇలా స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. సో ఇలా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉండాలి. సో ఇప్పుడు మనం దోశ ప్రిపేర్ చేసుకున్నాం. నేను దోశ గ్రిడిల్లో ప్రిపేర్ చేస్తున్నాను, మీరు నార్మల్గా దోశ ప్యాన్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం దోశ వేసుకున్నాం. సో ఇలా దోశ స్ప్రెడ్ చేసుకున్నాము. స్లోగా ఇలా తిన్ దోశ స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ గీ యాడ్ చేసుకున్నాం. సో గీ వల్ల మనకి టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు మనకి టర్న్ చేసుకుని, సో మనకి దోశ ప్రిపేర్ అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసుకున్నాము, సర్వింగ్ ప్లేట్లోకి. రెడీ టు టేస్ట్ హెల్దీ అండ్ టేస్టీ స్ప్రౌట్స్ దోశ విత్ చట్నీ. సో మీరు ట్రై చేయండి, కామెంట్ చేయండి.